బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలు మనవడు కలిసి వృద్ధురాలిని చిత్రహింసలు పెడుతున్నారు. చేతబడి నెపంతో 9 నెలలు బంధించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నెల పింఛన్ 38,000 తీసుకొని మరి చావ బాదుతున్నారని చెప్పాలి. ఇదంతా కిటికీలో నుంచి చూసినటువంటి స్థానికులు వృద్ధురాలిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇందుకు కుటుంబ సభ్యులు అడ్డుపడడం జరిగింది. దాంతో అడ్డొచ్చిన మనవడికి దేహశుద్ధి చేశారు. వృద్ధురాలితో కలిసి కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం వృద్ధురాలిని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అసలు మేము ఆన్నే ఉండేవాళ్ళం. ముసలైతే టీచర్ పని ఆన్నే ఉండేవాళ్ళం. ఇక్కడ పిల్ల చదువుకుంటుంది, ఇల్లు మొదలు పెడదాము రాండి అన్నాడు కొడుకు. అమ్మాయి కూడా రమ్ముంది. మా అందరు వచ్చి మన వాళ్ళు వచ్చి చేసుకొచ్చారు. ఒక్కడే ఓర్లేరు ఇంకా ఒక్కడే కొడుకు అయితే వచ్చు. ఆయన టీచర్ పని అప్పుడు రిటైర్డ్ అయిపోయింది. ఇద్దరం వచ్చినాక ఒక ఏడాది ఉన్నాక అయిపోయింది. అప్పుడప్పుడు వచ్చినప్పుడే గోల్ చేస్తున్నారు. ముసలైన అయ్యా పోతారా, మన ఇంటికి మనం పోతారా, నన్ను కొడుతున్నారు తిడుతున్నారు, వచ్చిన కలిసి కొడతానే ఉన్నారు. తిడుతున్నారు. ఆయన్ని కొట్టారు. మనవడు కొడుకు ఓడినామనడు. ఆయన ఉండగా కూడా కొడతారు. ఏమంటానికి ఇల్లు లేదు, మాట మాట్లాడటానికి ఇల్లు లేదు. అంటే వాడిని కూడా ఎగబడి కొడతాడు. కొడుతుంటే నేనేం చేయలేను అయ్యా, నన్ను వచ్చినా నేను నేనే పెట్టయ్యా, లేకపోతే అక్కడ అనాథ చరాలు జరువు ఎట్లా సాగిపోతుందా. నాకు డబ్బులు వస్తాయి, పింఛన 38,000 వస్తాయి. ముసలయ్యి 38,000 వస్తే తెచ్చుకుంటున్నారు. నాకేం చేసుకుంటా అంత కూడి పెట్టి తింటున్నా ఉంటుందా. ఇంకా నేను కొడతంటే తింటే పొయ్య దగ్గర మా ఊరు అసలు ఊరు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, అసలు ప్రస్తుతం ఆ వృద్ధురాల్ని చూస్తుంటే ఎన్నో రోజులుగా బాధకు గురవుతున్నట్లుగా అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఏమంటున్నారు? ఈ విషయం ఎవరికి తెలియకుండా గత 6 నెలల నుంచి కూడా 6 నెలల నుంచి ఇంట్లో తల్లిని ఉంచి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొడుకు, మనవడు, బిడ్డ ముగ్గురు కూడా ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 6 నెలల క్రితమే ఈ భర్త ఎవరైతే ఉన్నారో తండ్రి, అతను రిటైర్డ్ టీచర్ గా పనిచేసేవారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ కూడా నెలకు 38,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కూడా వీరే తీసుకుంటున్నారు. అదేవిధంగా వీరి గుంటూరు జిల్లా సత్తెనపల్లి కావడంతో కూడా సత్తెనపల్లిలో అక్కడ ల్యాండ్ అమ్మగా 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఆ 2 కోట్ల రూపాయలు నెల వచ్చి 40,000 పెన్షన్ ఇవన్నీ కూడా తీసుకుంటూ విలాసవంతంగా ఒక త్రిబుల్ స్టోర్ కోదాడలో ఒక బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ అంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి ఆ తల్లిని ఒక రూమ్ లో బంధించి గత 6 నెలల నుంచి కూడా విషయం బయటికి పొక్కకుండా మొత్తం తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆ వృద్ధురాలు ఆ గోడపై నుంచి కూడా కిటికీలో నుంచి బయటకి చూసి బయటి వారిని అంతా కూడా పిలవడంతో కూడా అంతా విషయం తెలుసుకొని పక్కింటి వారంతా స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున గుమికూడి ఆ వృద్ధురాలని ఇంట్లో నుంచి బయటకు తీసుకురాగలిగారు. బయటకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో మనవడు కొడుకు కూడా అడ్డుపడగా కూడా స్థానికులంతా కలిసి కూడా మనవనిపై చేయి చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కోదాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వృద్ధాప్యంలో తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూడాల్సింది పోయి ఈ విధంగా మొత్తం ఆస్తినంతా అనుభవించుకుంటూ వచ్చే పెన్షన్ కూడా తీసుకుంటూ ఈ విధంగా కొడుకు, మనవడు, కూతురు కూడా ముగ్గురు కలిసి ఈ విధంగా ఆస్తిని అయితే పంచుకున్నారు. కానీ వృద్ధురాలని ఈ విధంగా 6 నెలల నుంచి కూడా చిత్రహింసలు పెడుతున్నటువంటి ఘటన కోదాడలో వెలుగు చూస్తుందని చెప్పవచ్చు. ఇంతకాలం ఇలా బాధలు పడుతున్నప్పటికీ కూడా ఎందుకు బయటకు వచ్చి ప్రయత్నం చేయలేదు తను పెద్దావిడ? మొత్తం ఇది ఆ విజువల్స్ చూస్తున్నాం. ఆ 2 కోట్ల రూపాయలతో ఆ విలాసవంతమైనటువంటి ట్రిబుల్ స్టోర్ బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది. లోపల ఏం జరుగుతుందో కూడా బయటికి ఎవరికి వస్తకుండా కూడా ఒక రూమ్ లో బంధించి ఆ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆ ముసలావిడ కావడంతో కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఫోన్ కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఎవరికి కూడా చెప్పుకోలేక ఇంట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. అంతా కూడా మంచిగా చూసుకుంటున్నారు అనుకున్నారు. కానీ ఈ విధంగా
చిత్రహింసలకు గురి చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు ఆ Right. వృత్తురాలు ఆ గోడ పైనుంచి కూడా ఆ కిటికీలో నుంచి బయటి వ్యక్తులకి ఆ జరిగినటువంటి ఆ బాధను చెప్పి తనను బయటికి విడిపించాలని వేడుకోవడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసిన వారంతా కూడా ఆమెని బయటికి విడిపించడం జరిగింది. ఆ తల్లి ఆ పళ్ళు కూడా రాలిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే తల్లిని కూడా ఎంతగా కొట్టారో ఆ విజువల్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. ఆ వృద్ధురాలు కూడా ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా తనను కొడుకు మనవడు బిడ్డ ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారని కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఘటన కలిసివేస్తుంది. ఆస్తినంతా కూడా అనుభవిస్తున్నారు. కానీ ఆ తల్లిని చూసుకోకుండా ఈ విధంగా బందీగా చేసి 6 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారని కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.